మూడేళ్ల క్రితం రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో సెన్సేషన్ హిట్ అయితే అందుకున్నాడు. తను నటించడమే కాదు, ఆ సినిమా డైరెక్ట్ చేసి షాక్ కూడా ఇచ్చాడు. మూడేళ్ల క్రితం రిషబ్ శెట్టి కాంతారా సినిమాలో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. తాను నటించడమే కాకుండా సినిమాను డైరెక్ట్ చేసి షాక్ ఇచ్చాడు. ములే ప్రొడక్షన్స్ లో 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 400 కోట్ల దాకా కలెక్ట్ చేసింది. కాంతారా సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే వచ్చి సూపర్ హిట్ అయితే సాధించింది. మరైతే కాంతారా క్రేజ్ తో కాంతారా ప్రీక్వెల్ అంటూ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అయితే అక్టోబర్లో ఈ సినిమా రిలీజ్ అనుకుంటున్నారు. కాంతారా ప్రీక్వెల్ కథేంటి, రిషబ్ ఈసారి ఎలా సర్ప్రైజ్ చేస్తాడన్నది ఆసక్తికరంగా ఉన్నా కానీ కాంతారా ప్రీక్వెల్ మీద బజ్ మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటి వరకు ఈ సీక్వెల్ నుంచి వచ్చిన ఒక టీజర్ ఓకే అనిపించింది. రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ ని చాలా సీక్రెట్ గా చేస్తున్నాడు. సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని మీడియాకు లీక్ కూడా చేయట్లేదు. అయితే కాంతారా ప్రీక్వెల్ మీద ఉన్న అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఏదో మొదటి సినిమా హిట్ అయింది కదా, సెంటిమెంట్ తో వర్కౌట్ అవుతుంది అనుకుంటే మాత్రం పొరపాటే. మరి రిషబ్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అన్నది తెలియాల్సి ఉంది. కాంతారా 2 అదే కాంతారా ప్రీక్వెల్ ను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా ప్రొడక్షన్ కాస్ట్ 150 కోట్ల పైన ఉండగా రెమ్యునరేషన్లు మిగతా ఖర్చులు 100 కోట్లు అవుతున్నాయట. సో కాంతారా బ్లాక్ బస్టర్ కాబట్టి నిర్మాతలు కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేస్తున్నారు. కాంతారా పూర్తి బాధ్యత అంతా కూడా రిషబ్ శెట్టి మీదే ఆధారపడి ఉంది. ప్రీక్వెల్ కూడా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం కాంతారా 2 చేసే రికార్డులకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందనే చెప్పొచ్చు. ఇక రిషబ్ శెట్టి కూడా ఆడియన్స్ ప్రీక్వెల్ పై ఉన్న అంచనాల మీద కూడా గురిపెట్టాడు. కాంతారా ప్రీక్వెల్ కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.